బ్రేకింగ్ న్యూస్, ఒక సీరియస్ మ్యాటర్, అత్యవసర సమాచారాన్ని నీకు ఇస్తున్నా. ఏమిటి అని అంటే, నినివే పట్టణం యొక్క పాపము పండింది. నినివే పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నారు. ఎలా పడితే అలా బతుకుతున్నారు. వయవరస లేకుండా పాపం చేస్తున్నారు. వ్యభిచారంతో చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు వెచ్చలవిడిగా జీవిస్తున్నారు. నేను చూడలేదు అనుకుంటున్నాను, నేను శిక్షించడం అనుకుంటున్నాను. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణంగా, అత్యధిక జనాభా ఉన్న పట్టణంగా నినివే పట్టణం ఆ రోజు ఉంది. నినివే పట్టణము అష్షూరు సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీ. జ్ఞాపకం ఉందా? ఇశ్రాయేలు దేశాన్ని అష్షూరు సామ్రాజ్యం వచ్చి జయించి ఇశ్రాయేలు దేశాన్ని బానిసలుగా పట్టుకెళ్ళిపోయారు. యూదా దేశాన్ని బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరు వచ్చి పట్టుకెళ్ళిపోయాడు. దయచేసి గమనించండి, బబులోను సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీ ఏమిటి? బబులోను పట్టణం. అష్షూరు సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీ నినివే పట్టణం. రోమా సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీ రోమా పట్టణం. ఇలా ఆనాడు ప్రపంచాన్ని శాసించినటువంటి రాజ్యాలు ఇవి. కొంతకాలం అష్షూరు సామ్రాజ్యం ప్రపంచాన్ని శాసించింది. అలా ప్రపంచాన్ని శాసించే ఆ రోజుల్లో వారు ఏర్పరచుకున్న క్యాపిటల్ సిటీ, కేంద్రం నినివే పట్టణం. ప్రపంచంలోనే అతి ముఖ్యమైన పట్టణంగా నినివే పట్టణం పిలువబడింది. ఆ నినివే పట్టణంలో ఉన్న బిల్డింగ్స్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఒకసారి స్క్రీన్లో చూడండి. నినివే పట్టణం యొక్క బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో, ఎంత అద్భుతంగా వాళ్ళు ఆ పట్టణాన్ని నిర్మించుకున్నారో. కారణం ఆర్థికంగా ఉన్నటువంటి బలం, అధికారపరంగా ఉన్నటువంటి మతం, ప్రపంచంలోనే మహా గొప్ప పట్టణము అనేటటువంటి గర్వం. ఏం చేసినా చెడిపోతుంది అడిగేవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ప్రపంచాన్ని శాసించే ముఖ్య పట్టణం మాది. ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి రాజ్యము మా రాజ్యం, మాకు తిరుగులేదు అనేటటువంటి మతంతో ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా జీవించేస్తున్నారు. ఈరోజు మనలో కొంతమంది కలిగి ఉన్నటువంటి అధికారాన్ని బట్టో, కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టో, కలిగి ఉన్నటువంటి అందచందాలను బట్టో ఏం చేసినా చెడిపోతుంది. అడిగేవాడు నాకు ఎవరూ లేరు. నన్ను ప్రశ్నించేవాడు ఎవరు? నన్ను అడిగేవాడు ఎవరు? అమ్మా నాన్న మాట ఎలాగో నువ్వు వినావు. భార్య మాట అసలు పట్టించుకో, భర్తను అసలు లెక్కే చేయవు. పై అధికారుల మాట నువ్వు విన్నావు. నీ పంతం నీది, నీ పాపం నీది, నీ పాపిష్ట అలవాట్లు నీ పాపిష్ట అలవాట్లు. ఎవడి మాట విన్నావు. ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నావు. ఎలా బ్రతికినా చెల్లిపోతుంది అనుకుంటున్నావు. అడిగేవాడు ఎవడు లేడని చెప్పి అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నేను చూస్తున్నా, ఎవడు అడిగినా అడగకపోయినా నేను ఖచ్చితంగా అడుగుతా, ఖచ్చితంగా నేను శిక్షిస్తా. నినివే పట్టణస్తులు అనుకుంటున్నారు వారు చేసినటువంటి పాపాన్ని ఎవరు చూడలేదు, ఎవరు శిక్షించలేరు అని అనుకుంటున్నారు. ఒక్క పుస్తకం తర్వాత అంటే యోనా ప్రక్రియ మీకా ఉంటుంది, మీకా ప్రక్రియ నహూము ఉంటుంది. నహూము అనేటటువంటి ప్రవక్త నినివే పట్టణం గురించి ఈ విధంగా రాశాడు. 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నారు. 769వ పేజీ నంబర్. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. మొదటి అధ్యాయం మొదటి వచనం. నినివేను గూర్చిన దేవోక్తి. అర్థమైందా? ఎవరికి రాస్తున్నాడు ఈ నహూము? నినివే పట్టణం గురించి రాస్తున్నాడు. 3వ అధ్యాయం. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోను బలత్కారముతోను నిండిపోయింది. నినివే పట్టణం యొక్క తత్వం ఏమిటో తెలుసా? మోసం చేయటం.
మనుషుల్ని మోసం చేయటం, మనుషుల్ని మాయ చేయటం, మనుషుల్ని దగా చేయటం. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? మాటలతో మోసం చేసేవాళ్ళు, చేతలతో దగా చేసేవాళ్ళు, మాయ మాటలు చెప్పి ఎదుటివాడిని కూడా దాన్ని స్వతంత్రించుకోవాలని చెప్పి, స్వాధీనపరుచుకోవాలని చెప్పి, సులభంగా ఆస్తిపాస్తులు పెంచుకోవాలని చెప్పి మాయ మాటలు చెప్పేవాళ్ళు, దోచుకునేవాళ్ళు, ఎదుటి వాళ్ళని దోచుకుని దాచుకునేవాళ్ళు మన మధ్య ఉంటే జాగ్రత్త. నీలో నినివే పట్టణస్థుల యొక్క లక్షణం ఉంది. ఎడతెగక రేయింబగళ్ళు ఒకే పని మోసం చేయటం, బలాత్కారము చేయటం, ఎదుటివాడిని బలవంతం చేసి, ఎదుటివాడికి ఇష్టం లేకపోయినా తనకున్న అవసరాన్ని ఆసరాగా తీసుకొని అన్యాయంగా అక్రమముగా ఎదుటివాడు కలిగి ఉన్న దాన్ని బలాత్కారంగా తీసుకోవడం, లేదా ఎదుటి వ్యక్తిని బలాత్కారం చేయటం, తనకున్నటువంటి అవసరాన్ని ఆధారం చేసుకోవడం, ఆర్థిక ఇబ్బందిని ఆధారం చేసుకోవడం, నిస్సహాయ స్థితిని ఆధారం చేసుకోవడం. బలాత్కారం చేసేవాడు మన మధ్య లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. బలాత్కారంతో నిండి ఉన్నావు. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినపడుచున్నది. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తలతలలాడుచున్నవి, ఈటెలు మెరుగుచున్నవి. చాలా మంది చస్తున్నారు. చచ్చిన వారు కుప్పలుగా పడి ఉన్నారు. పీనుగులకు లెక్కయే లేదు. పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారు. చక్కని దానివై, వేశ్యవై, నీ చక్కనితనాన్ని, నీ అందాన్ని, నీ ఆకర్షణను ఆధారం చేసుకొని సులభంగా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడినటువంటి సహోదరి, నీ గురించి ఇక్కడ రాయబడి ఉంది. సహోదరుడా, నీ గురించి ఇక్కడ రాయబడి ఉంది. చక్కని దానిపై అందమించాడు దేవుడు. ఎందుకని? ఆకర్షించడానిక? అందమించాడు దేవుడు ఎందుకని? అనేక మంది జీవితాలతో ఆటలాడడానిక? అందమించాడు దేవుడు ఎందుకని? కలిగి ఉన్న ఆరోగ్యాన్ని బట్టి కావచ్చు, ఆకారాన్ని బట్టి కావచ్చు, అందాన్ని బట్టి కావచ్చు, ఆర్థిక బలాన్ని బట్టి కావచ్చు, అధికారాన్ని బట్టి కావచ్చు, నువ్వు దేవుడిని మహిమపరుస్తావనే దేవుడికి వీటినిచ్చాడు. అంతేగాని అందాన్నో, ఆకర్షణలో, ఆకారాన్నో, ఆర్థిక బలాన్నో, ఆరోగ్యాన్నో, అధికారాన్నో ఆధారం చేసుకుని అడ్డమైన పనులు చేస్తామని మాత్రం కానే కాదు. ఒకవేళ దేవుడిచ్చిన దాన్ని ఆధారం చేసుకుని నువ్వు అడ్డమైన పనులు చేసినా, అర్థం లేకుండా జీవించినా ఖచ్చితంగా దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఆ రోజు త్వరలోనే రాబోతుంది. ఇదే దేవుడు నీకు ఇస్తున్న హెచ్చరిక. అదే ఆనాడు యోనా ద్వారా దేవుడు నినివే పట్టణానికి చేయాలని చెప్పి ఆశపడుతున్న హెచ్చరిక.